రైట్. తెలంగాణ ప్రభుత్వం కొత్త రాష్ట్ర రాజముద్రను విడుదల చేయబోతుంది. ఆవిర్భావ దినోత్సవం రోజున ఈ చిహ్నాన్ని విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో కొన్ని రాజముద్రలు కూడా సర్క్యులేట్ చేస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ఫోటోలు ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఒక చిహ్నాన్ని అయితే ఇప్పటికే ఖరారు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ నాయకులు శంకర్ గారు అందుబాటులోకి వచ్చారు. నమస్తే శంకర్ గారు. నమస్కారం. ఏమంటారు శంకర్ గారు, అసలు ఈ చిహ్నం మార్చాల్సినటువంటి అవసరం ఏముంది అని కొంతమంది అంటున్నారు. లేదు, ఖచ్చితంగా కూడా మార్చాలి. తెలంగాణ ప్రజలకు సంబంధించి అట్టడుగున్నటువంటి ప్రజలకు చిహ్నంగా రాష్ట్ర ఎంబ్లం ఉండాలంటూ కూడా ఇటు కాంగ్రెస్ నేతలు సమర్థిస్తున్నారు కదా, మీరేమంటారు? అసలు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద దృష్టి సారించి ప్రజల అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ఈ గడిచిన 5 నెలల్లో ఒక 3 నెలలు ఎన్నికల ప్రక్రియలో వెళ్ళిపోయింది. కొత్తగా వచ్చింది ఒక 2 నెలల సమయం, మేము మొన్ననే వచ్చినాం కదా అని చెప్పిండ్రు. ఇప్పుడు కొత్త విషయాల్ని తెర మీదకి తీసుకొచ్చి వాటిని చర్చ చేయడం ద్వారా ఈ ప్రభుత్వం పాలన గాడి తప్పింది అనే విషయం ప్రజల్లో చర్చ లేకుండా చేయాలన్న ఆలోచనతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తున్నట్టు అనుమానం వస్తా ఉన్నది. మీరు నిజంగా ఏవైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే ప్రజల లోపల చర్చ పెట్టండి. అసలు మీరు ఏమేం పెట్టదలుచుకున్నారు, ఏమేం తీయదలుచుకున్నారు, ఇదంతా కూడా ప్రజల్లో చర్చ పెట్టిన తర్వాత ఒక నిర్ణయానికి రావాలి. కానీ అదేమి లేకుండా ఒక చర్చల ద్వారా ప్రధానమైనటువంటి అంశాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు వ్యవసాయ సీజన్ మొదలైంది. రైతుల విత్తనాలు అందక, రైతులకు రుణాలు అందక తీవ్ర ఇబ్బందులు ఉన్నటువంటి సమయంలో ఈ గీతం, అదేవిధంగా మిగతా లోగో, ఇదంతా కూడా ప్రజల్లో చర్చ పెట్టి అసలు సమస్యలు ప్రజల దృష్టికి రాకుండా చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నట్టు అనుమానం వస్తా ఉన్నది. మళ్ళీ కొత్త వార్తలు వస్తున్నాయి. కాకతీయులకు సంబంధించిన చరిత్రని కనుమరుగు చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నట్టు తెలుస్తా ఉన్నది. అది జరిగితే మాత్రం తెలంగాణ ప్రజలు క్షమించరు. కాకతీయుల చరిత్రని ఎందుకు కనుమరుగు చేయాలనుకుంటున్నారు? అలాగే శంకర్ గారు, ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా అన్ని పార్టీలను కూడా సంప్రదిస్తే బాగుంటుంది. అది కొంత మంచి ఆలోచన అంటూ కూడా అందరూ చెప్తూ ఉంటారు. ఏంటి ఈ విషయంలో ఎందుకు విపక్షాలని సంప్రదించలేదు అనుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం? మిమ్మల్ని ఏమైనా సంప్రదించిందా? మీరు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారుగా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు అటువంటి ఆలోచన చేస్తున్నట్టు మా పార్టీకి అయితే ఎటువంటి సమాచారం రాలేదు. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్రం ఉన్నంత కాలం ఆ కొన్ని విషయాలు ఏవైతే ఉంటాయో వాటి మీద నిర్ణయం తీసుకుంటున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కానీ ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకోకుండా ఈ రాష్ట్రం ఏదో వాళ్ళ సొంతం అన్నట్టు, ఈ రాష్ట్రం ఏదో సోనియా గాంధీ ఇట్లికెళ్లి తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చినట్టు ఈ రకమైనటువంటి వ్యవహారం చేస్తున్నారు. కాబట్టి ఇది ప్రజలు క్షమించరు. ఈ రాష్ట్రానికి సంబంధించిన అంశం మార్పులు చేర్పులు ఏది జరిగినా రాష్ట్ర ప్రజలకు క్షుణ్ణంగా తెలియజెప్పాలా. రాష్ట్ర ప్రజల అభిప్రాయం తర్వాతనే ఈ మార్పులు చేర్పులు అనేది జరగాలి.